హలో మిత్రులారా, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జీవితంలో చాలా సమస్యలు, ఆర్థిక సంక్షోభం లేదా ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు మీరు ఈ వీడియోలో పేర్కొన్న బెల్లం యొక్క పరిష్కారాన్ని ప్రయత్నించవచ్చు. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎలాంటి దుంహకం వచ్చినా మనం చెప్పే ఈ బెల్లం పరిహారాన్ని మీరు చేస్తే మీకు స్వాతంత్ర్యం మాత్రమే కాదు, ఈ పరిహారాలు చేస్తే డబ్బు ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది. మీ జీవితంలో మిమ్మల్ని చుట్టుముట్టండి. వివిధ దిశల నుండి డ్రా అవుతుంది. ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తులను ఇంట్లోకి తీసుకురావడానికి సహాయపడే అనేక అంశాలు మన ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో ఉంచిన వస్తువులు సమస్యలను తొలగించడంలో సహాయపడతాయని మరియు మొత్తం జీవితంలో శ్రేయస్సుకు కారకంగా మారుతుందని నమ్ముతారు. వీటిలో ఒకటి బెల్లం. ఇది మన భారతీయ వంటగదిలో ప్రధాన భాగం. బెల్లంలో ఉన్న అనేక ఔషధ గుణాల కారణంగా దీనిని ఆహార తయారీలో ఉపయోగిస్తారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు బెల్లంతో పరిష్కారం లభిస్తుంది. బెల్లం ఉపయోగించి కొన్ని సులభమైన ఉపాయాలు మరియు నివారణలను ఉపయోగించడం ద్వారా మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఈ పరిహారం అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా సూర్య భగవానుని ఆరాధన రోజున ఈ నివారణలు చేయడం వల్ల మీ జీవితంలోకి డబ్బు రావడం ఆగిపోయినట్లయితే మీరు మీ జీవితంలో మీ అదృష్టాన్ని కోల్పోయినట్లే. మేము చెప్పే ఈ బెల్లం రెమెడీ చేస్తే మీ జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఈ రెమెడీస్ చేసిన తర్వాత మీ జీవితంలో అన్ని దిక్కుల నుంచి డబ్బు ఎలా ఆకర్షితులవుతుందో మీరే చూడండి. బెల్లం ఉపయోగించి కొన్ని సులభమైన ఉపాయాలు మరియు నివారణలను ఉపయోగించడం ద్వారా మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. మార్పులను తీసుకురావడమే కాకుండా ఇంటి మొత్తాన్ని సంపద మరియు ఆశీర్వాదాలతో ఆశీర్వదించగలదు. మంచి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సరే, ఇది ప్రతి వంటగదిలో సులభంగా లభించే ఒక విషయం, కాని ఇది ఆహారం కోసం మాత్రమే ఉపయోగపడదు. బదులుగా ఇది అనేక ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. స్నేహితులారా, ఈరోజు మనం చెప్పబోయే రెమెడీస్లో మన ఇంటికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలంటే బెల్లం తిననవసరం లేదు, కాని కొన్ని బెల్లం ముక్కలు కావాలి. మీరు మా వీడియోలో పేర్కొన్న దశలను సరిగ్గా అనుసరిస్తే మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు దూరం కావడమే కాకుండా మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కూడా చూడవచ్చు. ఈ నివారణలన్నీ మూఢనమ్మకానికి సంబంధించినవిగా మీరు కనుగొనవచ్చు, కాని మిత్రులారా, జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రంలో బెల్లం ఉత్తమ విభాగంలో ఉంచబడుతుంది. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి మరియు జీవితంలోని అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందడానికి బెల్లం యొక్క నివారణను ఉపయోగిస్తే ఆ పరిహారం ఎప్పుడూ విజయవంతం కాదని చెప్పబడింది. మిత్రులారా, ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. మీ జాతకానికి సంబంధించిన గ్రహాల నియంత్రణ సూర్యభగవానుడి చేతిలో ఉంది. మీరు ఒంటరిగా సూర్యోదయ ప్రార్థనలను చదవడం ప్రారంభిస్తే మీ 9 గ్రహాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభించడమే కాకుండా మీ జీవితంలో సానుకూల మార్పు ఉంటుందని నమ్ముతారు. మీ ఇంటి పెద్దలు ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి నీరు సమర్పించడం కూడా మీరు గమనించాలి. మీ ఇంట్లో పెద్దలు లేదా వృద్ధులు ఉన్నందున సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే అతని ఆశీర్వాదం లభిస్తుందని, ఆ తర్వాత జీవితంలోని అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని వారికి తెలుసు. కానీ సూర్య భగవానునికి నీటిని ఎలా సమర్పిస్తారో, ఏ వస్తువులను నీటిలో వేసి సమర్పిస్తారో మీకు తెలియకపోవచ్చు. తద్వారా మన జీవితం నుండి ప్రతి సమస్య తొలగిపోతుంది. కాబట్టి మేము ఈరోజు వీడియోలో మొత్తం సమాచారాన్ని మీకు చెప్పబోతున్నాము. ఆదివారం రోజున 5 నుంచి 6 నిమిషాల పాటు బెల్లం మందు తీసుకుంటే జీవితంలో అన్ని రకాల సమస్యలు దూరం కావడమే కాకుండా సూర్య భగవానుడి అనుగ్రహంతో మీ నక్షత్రాలు, గ్రహాలు, రాహుకేతువులు మొదలవుతాయి. మీకు మద్దతు ఇస్తున్నాను. మీ జీవితంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. మిత్రులారా, మీ జీవితంలో బెల్లం వాడటం చాలా ముఖ్యం అని మేము మీకు చెప్తున్నాము.
ఆదివారం నాడు సూర్య భగవానుని పూజించాలని మీ ఇంటి పెద్దలు ఎప్పుడూ చెబుతుండడం మీరు గమనించాలి. సూర్యభగవానుడు లేకుండా ఏ గ్రహానికి ముఖ్యమైనది ఏమీ ఉండదని మీకు బాగా తెలుసు. ఉదయాన్నే సూర్యభగవానుడి దర్శనం ప్రతి ఒక్కరి జీవితానికి మేలు చేస్తుందని మీరు తప్పక చూసి ఉంటారు. సూర్యభగవానుని ధ్యానించినప్పుడు మన మనస్సు ప్రశాంతతతో నిండిపోయి కొత్త శక్తిని అనుభవిస్తుంది. మేము మీకు చెబుతున్న బెల్లం రెమెడీని మీరు కూడా ప్రయత్నించినట్లయితే మీరు తప్పక దాని ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ రెమెడీని తీసుకున్న వ్యక్తులు తమ జీవితంలోని ప్రతి అంశంలో లాభాలను పొందుతున్నంత సంపన్నంగా జీవిస్తున్నారని మీరు తప్పక చూసి ఉంటారు. కాబట్టి మిత్రులారా, మీరు కూడా బెల్లం నివారణను ప్రయత్నించాలనుకుంటే ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి మరియు ఈ బెల్లం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా మీరు మా కొత్త వీడియోలను కూడా చూడవచ్చు. ఈ నివారణలు చేయడానికి సమయం ఎంత? అది కూడా రాసుకోండి. మొదటి ప్రయోగం మీ జీవితంలోని అన్ని రకాల లోపాలను తొలగించే ఒక ప్రయోగం. మీరు కష్టపడి పని చేస్తారు, కాని మీకు ఫలితం ఉండదు. మీ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి. మీ ఇంటి శ్రేయస్సు ఆగిపోయింది, పురోగతి ఆగిపోయింది. మీరు ఈ విషయం గురించి చాలా ఆందోళన చెందుతుంటే దీనికి ప్రధాన కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణం మీ జీవితంలో మంగళదోషమో, శనిదోషమో, లేదా మీ జాతకంలో సూర్యదోషమో, లేదా మీ జాతకంలో చంద్రుడు రాశికి దిగిపోయాడేమో అన్ని రకాల దోషాలకు మిత్రులారా మీరు వివిధ చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు. ఈ రెమెడీని వరుసగా 11 ఆదివారాలు చేయండి. 11 ఆదివారాలు తరువాత మీ జీవితంలో ఏ దోషముంటే అది తొలగిపోతుందని మీరే చూస్తారు మరియు మీరు ఏ పనిని ప్రారంభించినా మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు. అయితే దీనికి మీకు ఏదైనా అవసరం. ఉదాహరణకు, మీరు ఒక రాగె పాత్రను కొనుగోలు చేయాలి. ప్రతి ఆదివారం స్నానం చేసిన తర్వాత ఒక రాగె పాత్రను తీసుకుని స్వచ్ఛమైన నీటితో నింపండి. 2-4 వ్యక్తులు గంగాజలం పోయాలి. గంగాజలం ఏదైనా పూజ దుకాణంలో 10 లేదా 12 రూపాయలకు దొరుకుతుంది కాబట్టి గంగాజలం కలిపిన తర్వాత అందులో 21 బియ్యం గింజలు వేయాలి. కొద్దిగా కుంకుడు కలపాలి, అంటే మీరు వర్తించే తిలకంలో కుంకం ఉపయోగించబడింది. ఇది పూజ సామాగ్రి దుకాణాలలో సులభంగా దొరుకుతుంది కాబట్టి కొద్దిగా కుంకుడు జోడించండి. ఒక చిటికెడు ఎర్ర గులాబీ మరియు కొద్దిగా బెల్లం కొమ్మ వేసి మీరు ఉదయాన్నే స్నానం చేసినట్లయితే తెల్లని బట్టలు ధరించండి. మీ ఇంటి టెర్రస్కి వెళ్ళండి. ఇప్పుడు అదే కుండలో కుంకుడు, బియ్యం మరియు బెల్లం జోడించబడిందని చూడండి. దానిని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెడతారు. సూర్య భగవానుడికి దీనిని సమర్పించేటప్పుడు మీరు పడుతున్న నీటి ప్రవాహం ద్వారా సూర్య భగవానుని చూడాలని మరియు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలని గుర్తుంచుకోండి. జలపాతం ఉన్నంత వరకు 11 ఆదివారాలు ఈ పరిహారం చేస్తే మిత్రులారా, మీ జీవితంలో మంగళ దోషం, శని దోషం, సూర్యదోషం, చంద్రుడు క్షీణించిన రాశిలో ఎలాంటి దోషం ఉన్నా దాని ప్రభావం నశించిపోతుంది, తొలగించబడింది. ఇది ఒక గొప్ప పరిష్కారం. ఇది ఈనాటిది కాదు, పురాతన కాలం నాటిది. కాబట్టి వెంటనే ఈ విషయంపై వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై సూర్యదేవ్ అని వ్రాయండి. రెండవ పరిష్కారం ఉద్యోగం పొందడానికి గొప్ప మార్గం. మీకంటే బలహీనమైన వ్యక్తికి ఉద్యోగం వచ్చిందని, ఉద్యోగం రాకుండా అక్కడే కూర్చోవడం, ఈ విషయం గురించి మీరు చాలా ఆందోళన చెందడం చూస్తుంటే మీరు 11 ఆదివారాల్లో ఈ ప్రత్యేక సహాయం పొందాలి. ఒక పరిష్కారం మేము మీకు చెప్పబోతున్నాం. అప్పుడు మీకు నచ్చిన ఉద్యోగం వస్తుంది. అది ప్రైవేట్ ఉద్యోగమైనా, ప్రభుత్వ ఉద్యోగమైనా, ఏదైనా సరే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఏమి చేయాలి? ప్రతి ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేయండి. మీకు కావాలంటే మీరు సూర్యునికి సాధారణ నీటిని సమర్పించవచ్చు లేదా సూర్య భగవానుడికి కూడా మేము మీకు చెప్పిన మిశ్రమంతో బియ్యం, కుంకుడు, గంగతో సమర్పించవచ్చు. నీరు మరియు బెల్లం అందించవచ్చు. సూర్య భగవానుడికి నీటిని సమర్పించిన తర్వాత మీ కోరిక మేరకు కొద్దిగా లాచా, 100 గ్రాములు, 500 గ్రాములు తీసుకోండి. ఏదైనా దేవాలయానికి వెళ్లి దానం చేయండి. ఈ పరిహారం చేసిన తర్వాత
మీరు సూర్యభగవానుని ఆశీర్వాదాన్ని పొందుతారు మరియు ఉద్యోగం పొందడానికి మీరు ఎదుర్కొంటున్న ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి. సూర్యభగవానుని ఆశీస్సులతో మీకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. మిత్రులారా, ఈ రెమెడీని అనుసరించడం ద్వారా మీరు మీ జీవితంలోని అన్ని రకాల దుంహకాలను దూరం చేసుకోవచ్చు. మేము మీకు చెప్పబోయే 3వ పరిష్కారం అడ్డంకుల నుండి బయటపడటానికి పరిష్కారం. స్నేహితులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు చిన్న పని చేసినా అందులో నిరంతర అడ్డంకులు కనిపిస్తే, మీరు ఏదైనా పెద్ద పని చేయబోతున్నట్లయితే అది కూడా అడ్డంకుల వల్ల చేయలేము, మీరు చేయవలసి ఉంటుంది. ఆది, సోమ, శుక్రవారాల్లో ఏ రోజు అయినా ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా పత్తి మరియు నీరు తీసుకుని ఆపై మాత్రమే బయటకు తీయండి. అంటే ఇంటి నుండి బయలుదేరే ముందు ఎర్రటి గుడ్డలో బెల్లం యొక్క చిన్న కొమ్మను ఉంచి దానిని మీ కుడి జేబులో ఉంచుకుని ఆపై మీ పనికి వెళ్ళండి. ఇప్పుడు మీ దగ్గర జేబు కూడా లేదనుకోండి, దాన్ని మీ బ్యాగ్లో పెట్టుకోండి. కొంచెం పత్తిని మీ దగ్గర ఉంచుకోండి. బెల్లం మీ వద్ద ఉంచుకోవడం వల్ల మీకు వచ్చే చెడులు మరియు అడ్డంకులు తొలగిపోయి మీ పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు. మిత్రులారా, మీ జీవితంలో దురదృష్టం మిమ్మల్ని అధిగమించి ఈ విషయం గురించి మీరు చాలా ఆందోళన చెందుతుంటే, మేము మీకు చెప్పబోయే 5 ఆదివారాలు ఈ పరిహారం చేయండి, మీ దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఇది ఒక గొప్ప పరిష్కారం మరియు మీ ఇంట్లో పెద్దలకు కూడా ఇది తెలుసు. మిత్రులారా, 33 కోట్ల మంది దేవతలు మరియు దేవతలు ఆవులో నివసిస్తారు. లక్ష్మీదేవి ఆవు పేడలో నివసిస్తుంది. ఆవు మూత్రంలో గంగామాత, ఆవు కొమ్ముల మధ్య భగవంతుడు భోలేనాథ్ ఉంటాడు. ఆవును మా అమ్మ అంటారు. ఆవును తల్లి అని పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మీరు వరుసగా 5 ఆదివారాలు మీ ఇంట్లో రోటిని తయారు చేస్తే, దానిపై ఒక చిన్న బెల్లం ఉంచి మీ ఇంటి దగ్గర విహరించే ఏ ఆవుకైనా తినిపించండి. మిత్రులారా, అదృష్టవంతులు అవుతారు, అదృష్టవంతులుగా మారతారు. ఎందుకంటే ఇక్కడ మీరు 33 కోట్ల మంది దేవతలు మరియు దేవతల దీవెనలు పొందుతారు. ప్రధానంగా మహాదేవ్, మాతా లక్ష్మీజీ మరియు మాత గంగాజీ, మరియు మీరు మీ జీవితంలో మీ దురదృష్టం నుండి విముక్తి పొందుతారు. ఇప్పుడు మేము మీకు చెప్పబోయే పరిష్కారాన్ని జాగ్రత్తగా వినండి. ఈ పరిష్కారం చాలా సులభం, కాబట్టి మీరు డబ్బు సంబంధిత సమస్యలను వదిలించుకోవాలనుకుంటే మీరు ఆదివారం రోజున దుప్పటి లేదా ఏదైనా కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడి రోజు. పేదలకు సహాయం చేయగలిగితే కొంచెం ఉంచండి. అందులో బెల్లం వేసి దానం చేయండి. దుప్పటి, గుడ్డ, గొడుగు ఇలా ఏదైనా పేదవాడికి సహాయం చేయొచ్చు. లేదా అన్నం పెట్టండి, అందులో బెల్లం వేసి గుడి బయట కూర్చొని బిచ్చగాడైన ఎవరికైనా దానం చేయండి. ఇలా చేస్తే అప్పుడు మీరు సూర్య భగవానుడు మరియు స్నేహితుల నుండి అపారమైన ఆశీర్వాదాలను పొందుతారు. మీ జీవితంలో జరిగే అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి. మీ జీవితంలో తలెత్తే సమస్యలు శాశ్వతంగా ముగుస్తాయి. మీకు సమాచారం నచ్చిందని మేము ఆశిస్తున్నాము. మతపరమైన సమాచారాన్ని అందించే ఇలాంటి వీడియోలను చూడటానికి ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. ధన్యవాదాలు.